మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేసింది. అయితే దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్ కు ముప్పు తలపట్టడం పైనే ఉందని విమర్శించారు. అంతేకాకుండా పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లటం, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి సర్వాధికారాలు దక్కడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐక్యరాజ్య సమితి వేదికపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ అనూహ్యంగా తన దేశంలోని ప్రజాస్వామ్య విలువలు, సైన్యం యొక్క నియంత్రణపై విమర్శలు ఎదుర్కొంది. పాకిస్తాన్ మరోసారి తన పాత అలవాటుని కొనసాగించింది. అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కూడా భారత్పై దుష్ప్రచారం చేయడానికి వేదికగా మార్చే ప్రయత్నం చేసింది. ప్రపంచ శాంతి, భద్రత, నాయకత్వం వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన ఓపెన్ డిబేట్లో కూడా పాకిస్తాన్ తన అసలు అజెండాను బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ భారత్పై ఆరోపణలు చేయడానికి మరోసారి ప్రయత్నించింది. అయితే ఈసారి పాకిస్తాన్ వ్యూహానికి భారత్ నుంచి స్పష్టమైన, దౌత్యపరమైన, ఖచ్చితమైన సమాధానం వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ వాదనలను ఒక్కొక్కటిగా ఖండిస్తూ ప్రపంచ వేదికపైనే ఆ దేశ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో పాకిస్తాన్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. జమ్మూ కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ పాకిస్తాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా చర్చా వేదిక యొక్క సమయాన్ని మరియు ప్రాముఖ్యతను వృధా చేస్తోందని హరీష్ విమర్శించారు. లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో శాంతి గురించి మాట్లాడాల్సిన పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ పేరుతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని హరీష్ తీవ్రంగా తప్పుబట్టారు. జమ్మూ కశ్మీర్ ఒక ద్వైపాక్షిక అంశమని, ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్లు పరస్పరం చర్చించుకోవాల్సిందేనని అంతర్జాతీయ ఒప్పందాలు స్పష్టంగా చెబుతున్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ భారత్పై తప్పుడు ప్రచారం చేయడమే తన అసలు లక్ష్యంగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. శాంతి గురించి మాట్లాడాల్సిన చోట విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం పాకిస్తాన్ అసలైన నాయకత్వ స్వభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశానికి విడదీయరాని భాగాలు అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూభాగాలపై పాకిస్తాన్కు ఎలాంటి హక్కు లేదని, ఇది చరిత్రలోనూ చట్టపరంగానూ స్పష్టమైన వాస్తవమని అన్నారు. తన సొంత దేశంలో ప్రజలకు భద్రత, అభివృద్ధి కల్పించలేని పాకిస్తాన్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే నైతిక హక్కు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాలు భారతదేశ అంతర్గత వ్యవహారాలు అని, దీనిపై చర్చకు ఎలాంటి అవకాశం లేదని హరీష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దానిని ఒక విదేశాంగ విధానంగా మార్చుకున్న దేశం నుంచి శాంతి గురించి పాఠాలు వినాల్సిన అవసరం ప్రపంచానికి లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేవలం కశ్మీర్ అంశాన్ని మాత్రమే లేవనెత్తడం కాకుండా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని హరీష్ తీవ్ర ఆరోపణ చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారిందని, గత దశాబ్దాలుగా భారత్పై ఉగ్ర దాడులు జరిపిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనడానికి 2025 ఏప్రిల్లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని ఆయన ప్రస్తావించారు. ఆ దాడి వెనుక ఉన్న శక్తులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయో ప్రపంచానికి స్పష్టమేనని, అయినా పాకిస్తాన్ తన చేతులు శుభ్రంగా ఉన్నట్లు నటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పాక్ దృష్టి అంతా భారత్కు ముప్పు తలపెట్టడం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడంపైనే ఉందని హరీష్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పోషించి అదే సమయంలో శాంతి గురించి మాట్లాడడం పాకిస్తాన్ రాజకీయ ద్వంద్వత్వానికి అద్దం పడుతోందని అన్నారు. సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం సృష్టించిన విధ్వంసం, అమాయక ప్రజలు, భద్రతా బలగాల ప్రాణాలు తీయడంపై ఆయన చేసిన ప్రసంగంతో అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించారు. హరీష్ అంతటితో ఆగకుండా పాకిస్తాన్లోని రాజకీయ పరిస్థితులను కూడా ఎత్తి చూపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రతినిధులకు మరింత అసౌకర్యాన్ని కలిగించాయి.
ఒకప్పుడు ప్రజల మద్దతుతో ఎన్నికైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపిన తీరు ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో చాటుతోందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్కు విరోధిగా ఉన్న ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టడం ద్వారా పాకిస్తాన్ అసలు పాలన ఎవరి చేతుల్లో ఉందో ప్రపంచానికి మరోసారి చూపించిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి గౌరవమిచ్చే దేశాల్లో కనిపించే ప్రత్యేక పద్ధతి అని చురకలంటించారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తోందో ప్రపంచానికి స్పష్టంగా చూపించిందని ఆయన అన్నారు. సైన్యం రాజకీయ వ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఒక ముసుగుగా మాత్రమే ఉపయోగిస్తోన్న దేశం. ఇతర దేశాలకు ప్రజాస్వామ్య విలువల గురించి బోధించడం హాస్యాస్పదమని హరీష్ అన్నారు. పాకిస్తాన్లో ప్రజల ఓటు విలువ ఎంత, తుపాకీ శక్తి విలువ ఎంత అన్నది ఈ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు ముఖాల్లో అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. అక్కడ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికపై పాకిస్తాన్ మరోసారి భారత్పై నిందలు వేయాలని ప్రయత్నించి అభాసు పాలైంది. భారత ప్రతినిధి ఇచ్చిన సమాధానంతో పాక్ చేయాలనుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కశ్మీర్ అంశాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవాలని ప్రయత్నించి తమ దేశం పరువు తీసుకున్నట్లయింది. శాంతి గురించి మాట్లాడే ముందుగా ఉగ్రవాదాన్ని వదిలేయాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని భారత్ ఇచ్చిన ఈ స్పష్టమైన సందేశం అంతర్జాతీయ వేదికపై గట్టిగా వినిపించింది.